చిన్న వయసులో బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయాలని ఆలోచన రావడమే గగనం అనుకుంటే దాన్ని మీరు సూపర్ సక్సెస్ దిశగా నడిపించారు. మీరు చేసిన ప్రయోగాలు మీడియా జనాలు కూడా చేసి ఉంటారు. ఇంటర్మీడియట్ కుర్రాడు వెనకాల బీజం ఎలా పడింది? ఐ లవ్ టెక్నాలజీ. 6th క్లాస్ చదువుతున్నప్పుడు ఐ డిసైడెడ్ ఐ వాంట్ స్టార్ట్ మై ఓన్ కంపెనీ. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే ఎవరైతే టెక్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారో వాళ్ళే బిలీనియర్స్ అయ్యారు. సెల్ ఫోన్స్ అప్పుడే మార్కెట్లో కొత్తగా వచ్చినాయి. అప్పుడు మా ఇంట్లో మా గ్రాండ్ ఫాదర్కి మా ఫాదర్కి ఇద్దరికి ఫోన్స్ ఉన్నాయి. నాకు కూడా ఫోన్ కావాలని అడిగా. ఎక్కడ తన్నాలో అక్కడ తన్నారు. వాట్ ఎగ్జైటెడ్ మీ మోర్ ఇస్ 10,000 స్టూడెంట్స్ ముందు నేను మాట్లాడుతుంటే 10,000 స్టూడెంట్స్ క్లాప్ చేయడం. సో దాట్ గివ్ మీ మోర్ ఎగ్జైట్మెంట్. ఇప్పటికీ కూడా చాలా మంది మాకు పేరెంట్స్ నుంచి సపోర్ట్ లేదు, మాకు ఆ సపోర్ట్ లేదు, ఈ సపోర్ట్ లేదు, అది బ్రేక్ చేసుకుని బయటకు రాలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా అంటే లైఫ్లో రిస్క్ లేకపోతే కిక్ లేదు. రిస్క్ కిక్ నా సొంత ఫార్ములా ఉంది. రిస్క్ ఈజ్ ఈక్వల్ టు కిక్. మీరు ఇందులో రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ తీసేస్తే ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు కేసీ, ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు రూపీ సింబల్, కేసీ ఈజ్ ఈక్వల్ టు కిలో క్యాలరీస్. సో మన ఎంత ఎనర్జీ బర్న్ చేస్తే అన్ని డబ్బులు వస్తాయి. పాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఆ టైంలో వాళ్ళ మూవీస్లో కంటెంట్ కన్నా సాంగ్స్ ఎక్కువ ఉంటాయి. ఆ పద్యాల ద్వారా వాళ్ళ కంటెంట్ చెప్పగలిగేవారు. సో దట్ ఈస్ దేర్ ఎరా. ఆ జనరేషన్ మారిన తర్వాత వి కేమ్ టు ద టెక్స్ట్ ఫార్మాట్. మనకు ఒక స్టోరీస్ చెప్తే అలా అర్థమయ్యేది. ఇప్పుడు జెన్జీ బ్యాచ్ మీమ్ బ్యాచ్. సో వాళ్ళకి మీమ్స్ రూపంలో చెప్పాలి. పోస్ట్ మనం పైకి స్వైప్ చేసిన 3 secondsలో వాడి అటెన్షన్ గ్రాబ్ చేయాలి. హరియోం ద్వారా అంటే తెలుగు సమాజంలో ఒక హిందుత్వం పైన ఒక పెద్ద ఉద్యమమే స్టార్ట్ చేశారని నేను అనుకుంటున్నాను. అంటే ముస్లిమ్స్ వాళ్ళ అటైర్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారు. క్రిస్టియన్స్ వాళ్ళ బైబిల్ క్యారీ చేసుకుంటూ వాళ్ళు తిరుగుతున్నారు. వైల్ కమింగ్ టు హిందూస్ వాళ్ళు ఒక మాల వేసుకున్నా, వాళ్ళు ఒక బొట్టు పెట్టుకున్నా ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ నాకు ఎందుకు చాలా ఎక్కువ కనపడింది. బట్ నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే దిస్ ఆల్సో నీడ్ ఏ మోడర్న్ సొల్యూషన్ అని నాకు ఒక క్లారిటీ వచ్చింది. AI is not hyper. AI is real. It is transforming. It is there in every domain. You name medical, it is there. You name construction, it is there. Everywhere AI is there. Meeru next generation kids, you need to adopt to it. Adopt avanu ante there is no life.